హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు వాయిస్ ఆఫ్ ఏ మర్డరర్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఒక ఫేమస్ టీవీలో యాంకర్ గా పనిచేస్తూ ఉంటాడు. అంతేకాకుండా హీరో చాలా ఫేమస్ యాంకర్. ఇంకా ముఖ్యంగా హీరోకి ఒక భార్య ఉంటుంది, ఒక పిల్లాడు కూడా ఉంటాడు. బేసికల్ గా హీరో భార్య మన కథలో హీరోయిన్. సో హీరోయిన్ హీరో వాళ్ళ అబ్బాయి వీళ్ళు ముగ్గురు ఏంటంటే ప్రశాంతంగా జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. కాకపోతే హీరో పిల్లాడు ఏంటంటే కొంచెం లావు ఉంటాడు. అందుకని హీరోయిన్ ఏం చేస్తుందంటే నువ్వు కొంచెం డైటింగ్ చేయాలి, వాకింగ్ చేయాలని చెప్పేసి తనకు ఫుడ్ తక్కువ పెట్టి నడిపిస్తూ ఉంటుంది, వాకింగ్ చేపిస్తూ ఉంటుంది. ఇంకా ముఖ్యంగా పైకి లిఫ్ట్ లో రాకుండా నడుచుకుంటూ రమ్మంటుంది. కానీ ఆ పిల్లాడేమో నడవలేక అల్లాడిపోతూ ఉంటాడు. ఒకరోజు హీరోయిన్ తన కొడుకు దగ్గరకు వచ్చి నువ్వేం కంగారు పడకనన్నా, నీ కోసం ఇదంతా చేస్తున్నావు, ఎందుకంటే బాగా లావ్ అయిపోయావు అనుకో లేనిపోని రోగాలు వస్తాయని చెప్పేసి తన కొడుక్కి మంచి చెడు చెప్తుంది. అంతేకాకుండా ఆ రోజు సాయంత్రం ఏంటంటే బయటికి వెళ్ళి ప్రశాంతంగా ఆడుకో అని చెప్పేసి గ్రౌండ్ లో పంపిస్తుంది. దాంతో పిల్లాడు కూడా ఆడుకుని ఉయ్యాలవుతూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ పనిలో బిజీ అయిపోతుంది. ఇంకా ముఖ్యంగా మన కథలో హీరో కూడా టీవీ ఛానల్లో బాగా బిజీగా పనిచేసుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే కొంత సమయానికి హీరో పని అంతా ముగించేసుకుని ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ ఏంటంటే పిల్లాడు కనిపించట్లేదని చెప్పేసి పోలీసులకు ఫోన్ చేస్తా అని చెప్పేసి ఫోన్ తీస్తుంది. కానీ హీరో మాత్రం నువ్వేం ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, పిల్లాడు ఎవరో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటాడు, నువ్వేం కంగారు పడకని చెప్పేసి ఫోన్ చేయదంటాడు. దాంతో హీరోయిన్ కూడా సైలెంట్ అయిపోతుంది. కానీ సడన్ గా హీరో వాళ్ళ ఇంటికి ఎవరో ఒక అతను ఫోన్ చేసి మీ అబ్బాయిని నేను కిడ్నాప్ చేశాను, మీరేం కంగారు పడకండి, నేను అడిగేంత డబ్బు ఇస్తే మాత్రం మీ పిల్లని వదిలేస్తా అని చెప్పి అంటాడు. హీరో ఎంత అని చెప్పి అడుగుతాడు. $1,00,000 ఇస్తే చాలని చెప్పి అంటంతో హీరో కూడా సరే అంటాడు. వెంటనే ఆ కిల్లర్ ఏమంటాడంటే నీ కారులో ఫోన్ ఉంది కదా, దానికి నేను నీకు ఫోన్ చేస్తాను. ఇంకా హీరోయిన్తో ఏమంటాడంటే మీ ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంది కదా, దానికి నేను ఫోన్ చేస్తాను, మీ ఇద్దరికి టచ్ లో ఉంటాను, ఏం కంగారు పడకండి అని చెప్పేసి ఆ కిల్లర్ ఫోన్ పెట్టేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో ఏంటంటే ఆ కిడ్నాపర్ కూడా ఒక అడ్రస్ చెప్తాడు అనమాట. అక్కడికి డబ్బులు తీసుకొని వెళ్దాం అని చెప్పేసి బయలుదేరతాడు. అదే సమయంలో హీరోయిన్ ఏమంటుందంటే మనం తప్పు చేస్తున్నామేమో, పోలీసులకు ఫోన్ చేస్తే పని అయిపోతుంది అని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే ఈ మాత్రం దానికి పోలీసులు ఎందుకు, వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే పిల్లని ఏదో ఒకటి చేస్తాడు, కాబట్టి డబ్బులు ఇచ్చేసి పిల్లని తెచ్చుకున్నాం అని చెప్పేసి నువ్వేం కంగారు పడకని చెప్పేసి హీరోయిన్ కి ధైర్యం చెప్పి హీరో డైరెక్ట్ గా బ్యాంక్ వెళ్ళి డబ్బులు తీసుకొని ఆ కిల్లర్ గాడు చెప్పిన ప్లేస్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ కిల్లర్ గాడు ఏంటంటే ఫోన్ చేస్తాడు అనమాట. సరే కార్ అక్కడ పెట్టేసిన తర్వాత కార్ లో ఉన్న డోర్లన్నీ ఓపెన్ చేసేసి అక్కడ నుంచి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కొంత సమయానికి మీ పిల్లాడు మీ ఇంటికి వస్తాడని చెప్పి అనడంతో హీరో కూడా కార్ డోర్లన్నీ ఓపెన్ చేసి టిక్ ఓపెన్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కాకపోతే హీరో ఏంటంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ కార్ దగ్గరకు వచ్చే కిల్లర్ ఎలా ఉంటాడో చూద్దాం అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఎవరో ఒక అతను కార్ దగ్గరకు వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత హీరో ఏం చేస్తారంటే వాడిని పట్టుకుంటాడు. కాకపోతే వాడు కిల్లర్ కాదు కానీ కారు దొంగతనం చేద్దామని వచ్చిన వ్యక్తి అనమాట. వాడు ఏంటంటే భయం వేసి అక్కడ నుంచి పరిగెత్తి పారిపోతాడు. దాంతో హీరోకి అర్థమైపోతుంది వాడు దొంగ అని చెప్పేసి. అదే సమయంలో కారు లోపల ఒక ఫోన్ ఉంది కదా, ఆ ఫోన్ కి కిల్లర్ గాడు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఎరా నన్ను పట్టుకుందాం అనుకున్నావా, నేను నీకు ఎలా దొరుకుతానని చెప్పేసి హీరోని అమ్మ నా బుద్ధులు తిడతాడు. దాంతో హీరోకి భయం వేస్తుంది అనమాట. ఎందుకంటే ఆ కిల్లర్ గాడి దగ్గర తను కొడుకున్నాడు కదా, ఆ కిల్లర్ గాడు చంపేస్తానని చెప్పేసి బెదిరిస్తూ ఉంటాడు. కానీ హీరో ఏమో దయచేసి ఏం చేద్దని చెప్పేసి బతలాడుతూ ఉంటాడు. దాంతో కిల్లర్ ఏమంటాడంటే సరే నేను క్షమించాను కానీ నువ్వేం చేస్తావంటే ఒక అడ్రస్కి వెళ్ళు, అక్కడ ఒక టెలిఫోన్ బూత్ ఉంటుంది, ఆ టెలిఫోన్ నుంచి నీ భార్యకి ఫోన్ చేస్తే వేరే అడ్రస్ చెప్తుంది, అక్కడికి డబ్బులు తీసుకొని రా చెప్పి అనడంతో హీరో డైరెక్ట్ గా ఆ టెలిఫోన్ బూత్ ఉన్న అడ్రస్కి వెళ్ళి ఆ టెలిఫోన్ నుంచి డైరెక్ట్ గా తన భార్యకి ఫోన్ చేస్తాడు, అంటే హీరోయిన్ కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసిన తర్వాత కిల్లర్ అడ్రస్ చెప్పాడని చెప్పి అనడంతో చెప్పాడని చెప్పేసి హీరోయిన్ కూడా ఆ అడ్రస్ చెప్తుంది. దాంతో మళ్ళీ హీరో అక్కడ నుంచి ఆ అడ్రస్ కి బయలుదేరి వెళ్తాడు. అదొక హోటల్ అనమాట. దాంతో హీరో అక్కడికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ ఒక అతను కొంచెం అనుమానంగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. దాంతో హీరోకి డౌట్ వచ్చేసి నువ్వేరా నా కొడుకుని కిడ్నాప్ చేసిందని చెప్పేసి గట్టిగా పట్టుకుంటాడు. కాకపోతే అతను కిడ్నాపర్ కాదు కానీ అతను ఒక పోలీస్ ఆఫీసర్ అనమాట. అక్కడ పోలీస్ ఆఫీసర్ ఎందుకు ఉన్నాడంటే ఇక్కడ ఒక హైలైట్ ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఆ పోలీస్ ఆఫీసర్ ని అరేంజ్ చేసింది ఎవరో కాదు, మన కథలో హీరోయిన్ అనమాట. బేసికల్ గా ఆ పోలీస్ ఆఫీసర్ చెప్తాడు బాబు నీ భార్య అరేంజ్ చేసింది, నేను కిడ్నాపర్ కాదని చెప్పి అనడంతో హీరోకి భయం వేస్తుంది. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్ అక్కడికి వచ్చాడని సంగతి తెలిస్తే ఆ కిడ్నాపర్ గారు తన కొడుకుని చంపేశాడు కదా, దాంతో భయం వేసి తన భార్యకి ఫోన్ చేసి తిడతాడనమాట. ఎందుకు ఇలా చేసామని చెప్పి అనడంతో నాకెందుకో భయంగా ఉంది, ఆ కిడ్నాపర్ గారు నేను ఏదైనా చేస్తాడని చెప్పి భయం వేసి ఇలా చేశానని చెప్పి అనడంతో హీరో కూడా ఆలోచిస్తూ ఉంటాడు. కాకపోతే ఆ కిడ్నాపర్ గారు ఏంటంటే హీరోయిన్ కి ఫోన్ చేయలేదు, హీరోకి ఫోన్ చేయలేదు. కట్ చేస్తే మరుసటి రోజు ఈ విషయం పోలీసులు తెలిసిపోయింది కదా, దాంతో వాళ్ళందరూ ఏం చేస్తారంటే డైరెక్ట్ గా హీరో వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. ఎందుకంటే పిల్లాడు కనిపించట్లేదు కదా, ఇక తెలిసిన విషయాన్ని మళ్ళీ ఎందుకు దాచిపెడదాం అని చెప్పేసి హీరో కూడా జరిగింది మొత్తం చెప్తాడు. దాంతో పోలీసులు ఏం చేస్తారంటే హీరో వాళ్ళ ఇంట్లోకి వచ్చేసి మకాం మార్చేస్తారు. ఎందుకంటే వాడు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు లొకేషన్ ట్రేస్ చేద్దాం అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంట్లో ఉన్న ఫోన్ దగ్గర మన కథలో హీరోయిన్ ఉంటుంది, కారులో ఉన్న ఫోన్ దగ్గర మన కథలో హీరో ఉంటాడు. అక్కడ కొంతమంది పోలీసులు ఉంటారు, ఇక్కడ కొంతమంది పోలీసులు ఉంటారు. కిడ్నాపర్ గాడి ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సడన్ గా వాడు ఏం చేస్తారంటే ఇద్దరికి ఫోన్ చేస్తాడు. సో బేసికల్ గా హీరోకి ఫోన్ చేస్తాడు, హీరోయిన్ కి ఫోన్ చేస్తాడు. బట్ మనకు చూపించడం మాత్రం ఇద్దరికి ఫోన్ చేసి ఎలా మాట్లాడతాడో చూపిస్తారు. అప్పుడు ఆ కిడ్నాపర్ ఏమంటాడంటే మీకు మీ పిల్లాడు అవసరం లేదా, ఎందుకు మీరు అంత నిర్లక్ష్యంగా ఉంటారని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో హీరోయిన్
మాత్రం మాకు మా పిల్లాడు కావాలని చెప్పి అంటూ ఉంటారు. అదే సమయంలో ఆ కిడ్నాపర్ ఏమంటాడంటే మీరు ఎందుకో పోలీసులను అప్రోచ్ చేయారని నాకు కొంచెం డౌట్ గా ఉందని చెప్పి అనడంతో హీరోయిన్ మాత్రం అప్రోచ్ అవ్వలేదని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా ముఖ్యంగా ఈ పక్కన ఉన్న పోలీసులు ఏమంటారంటే మీరు కొంచెంసేపు ఎక్కువ మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళ లొకేషన్ ట్రేస్ చేయొచ్చు అని చెప్పేసి అనడంతో వీళ్ళిద్దరూ ఆ కిడ్నాపర్ తో మాట్లాడగలుగుతూ ఉంటారు. కానీ వాడేమంటాడంటే ఏంటి నేను ఎక్కువసేపు మాట్లాడితే లొకేషన్ ట్రేస్ చేద్దాం అనుకున్నారా, అంత సీన్ లేదని చెప్పేసి మీ పిల్లల్ని చెంపాతులు పడేస్తానని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు. దాంతో హీరోయిన్ ఎంతగానో బాధపడుతూ ఉంటారు. హీరో అయితే ఏడ్చి అక్కడే కారులో పడుకుండిపోతాడు. కొంత సమయానికి ఎవరో ఒక అతను వచ్చేసి హీరో పడుకున్న కారు అద్దం మీద ఒక స్టిక్కర్ అంటించేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో కూడా మెలకు వస్తుంది అనమాట. కొంత సమయానికి లెగిసి చూస్తే ఆ స్టిక్కర్ మీద ఈ కిడ్నాపర్ గాడు హీరోతో ఏదైతే మాట్లాడాడో అందులో కొన్ని పదాలు ఆ స్టిక్కర్ మీద రాసుంటాయి. దాంతో హీరోకి అర్థమైపోతుంది కిడ్నాపర్ గాడు అక్కడికి వచ్చి వెళ్ళిపోయాడని చెప్పేసి. వెంటనే పార్కింగ్ లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ని చెక్ చేస్తే ఎవరు కనిపించరు. కాకపోతే అక్కడ ఒక డెలివరీ బాయ్ వస్తాడు అనమాట. ఆ డెలివరీ బాయ్ ని ఎంక్వైరీ చేస్తారు. మరోవైపు ఆ సీసీ కెమెరాను పైకి అంటారు. దాంతో వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే ఆ సీసీ కెమెరాను పైకి అన్నవాడి సీరియల్ కిల్లర్ అని చెప్పేసి. ఎందుకైనా మంచిదని చెప్పేసి ఆ డెలివరీ బాయ్ ని ఎంక్వైరీ చేస్తారు. కాకపోతే ఆ డెలివరీ బాయ్ అమాయకుడు అన్న సంగతి తెలుస్తుంది. దాంతో తనని వదిలేస్తారు. కట్ చేస్తే హీరో వాళ్ళ కొడుకు మిస్ అయ్యి 7 రోజులు అవుతుందన్నమాట. అయినా సరే ఆ కిడ్నాపర్ ని పోలీసులు పట్టుకోలేకపోతారు. కాకపోతే సడన్ గా 8వ రోజు ఆ కిడ్నాపర్ గాడు డైరెక్ట్ గా హీరోకి ఫోన్ చేసి ఏంటి అసలు నీకు నీ పిల్లాడు కావాలా వద్దా అని చెప్పి అంటంతో హీరో ఎంతగానో బాధపడుతూ దయచేసి నా పిల్లాడు నాకు ఇవ్వండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. మరి నేను అడిగిన డబ్బులు నాకు ఇవ్వాలి కదా అని చెప్పేసి అంటంతో నా పిల్లాడు మాట్లాడితే డబ్బులు ఇస్తా అని చెప్పి అంటాడు. కానీ ఆ కిల్లర్ ఏమంటాడంటే నువ్వు కొంచెం ఎక్కువ చేసావు అనుకో నీ పిల్లాడిని చెంపోతులు పడేస్తా అని చెప్పి అంటంతో హీరోకి భయం వేసి సరే డబ్బులు ఇస్తా అని చెప్పేసి అంటాడు. దాంతో తానేంటంటే ఒక అడ్రస్ చెప్తాడు. ఆ అడ్రస్ కి హీరోయిన్ ఇద్దరు కలిసి బయలుదేరుతారనమాట. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే హీరో కారులో ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు ఎవరికి తెలియకుండా. కాకపోతే ఈ విషయం కిల్లర్ కి తెలియదు. అలా హీరోయిన్ కారులో డబ్బులు తీసుకుని బయలుదేరి వస్తున్నప్పుడు దారిలో భయంకరంగా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అయినా సరే ట్రాఫిక్ జామ్ ను పట్టించుకోకుండా మనుషులు నడిచే రోడ్డు మీద హీరో కారు నడుపుతాడు. దాంతో బాగా ఫాస్ట్ గా వచ్చేస్తాడు. కాకపోతే సడన్ గా హీరోకి ఏంటంటే ఆ కిడ్నాపర్ గారు ఫోన్ చేసి మీ వెనకాల పోలీసులు వస్తున్నారని నాకు కొంచెం డౌట్ గా ఉంది నిజం చెప్పని చెప్పి అనడంతో పోలీసులు ఎందుకు వస్తారు నీ దగ్గరికి అని చెప్పేసి హీరో అంటాడు. సరే అని చెప్పేసి ఒక అడ్రస్ కి రమ్మంటాడు. దాంతో హీరో కూడా తను ఇంతకు ముందు చెప్పిన అడ్రస్ కన్నా తను కొత్తగా చెప్పిన అడ్రస్ కి బయలుదేరి వస్తాడు. అప్పుడు ఆ కిల్లర్ ఏమంటాడంటే పక్కన ఒక చెత్తకోపు ఉంటుంది అందులో కొత్త అడ్రస్ ఉంటుంది అక్కడికి రా అని చెప్పి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి చెత్తకోపులో ఒక అడ్రస్ చూసుకుని డైరెక్ట్ గా అక్కడ బయలుదేరుతాడు. కాకపోతే పోలీసులు ఏంటంటే మధ్యలో ఆగిపోతారు. ఎందుకంటే ఆ కిల్లర్ గాడు ఫస్ట్ చెప్పిన అడ్రస్ మాత్రం వాళ్ళకి తెలుసు. వాళ్ళు అక్కడికి వెళ్తారు. కాకపోతే కొత్త అడ్రస్ తెలియదు కదా. దాంతో వాళ్ళు ఏంటంటే తెలియక వెళ్ళిపోయారు. మరోవైపు మన కథలో హీరో ఏంటంటే ఆ కిల్లర్ చెప్పిన అడ్రస్ కి వస్తాడు. అప్పుడు ఆ కిల్లర్ ఫోన్ చేసి ఇంకొక అడ్రస్ చెప్పి అక్కడ ఒక రోప్ ఏ ఉంటుంది కారు మాత్రం మీరు పక్కనకి పార్క్ చేసి డోర్లన్నీ ఓపెన్ చేసి మీరు ఆ రోపేలో అవతలకి వెళ్ళి యువతలకి రండి. ఈ గ్యాప్ లో నేను డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాను. ఆ తర్వాత మీ పిల్లని మీకు వదిలేస్తానని చెప్పి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి కారు పక్కన పెట్టేసి డోర్లన్నీ ఓపెన్ చేసేసి రోప్ వే ఎక్కుతారనమాట. ఎక్కిన తర్వాత పైనుంచి వాళ్ళ కారును చూస్తూ ఉంటారు. అదే సమయంలో హీరో వాళ్ళ కారు దగ్గరికి ఎవడో టోపీ పెట్టుకొని ఆ కారు దగ్గరికి అలా వస్తూ ఉంటాడు. ఈ గ్యాప్ లో లోపల పోలీసు ఉన్నాడు కదా. పోలీసు ఏం చేస్తారంటే తను ఎక్కడైతే ఉన్నాడో ఆ అడ్రస్ ఎగ్జాక్ట్లీగా మిగతా పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏంటంటే కారు దగ్గరికి వచ్చిన కిడ్నాపర్ గాని చూస్తారు కానీ దూరం నుంచి చూడటం వల్ల మనోడు ఫేస్ ని సరిగా చూడలేకపోతారు. అదే సమయంలో ఈ కిడ్నాపర్ ఏం చేస్తారంటే కారు లోపలికి వెళ్ళి కారుని తీసుకుని తన అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. కానీ హీరోయిన్ ఏమనుకుంటారంటే సర్లే వెళ్ళిపోతే వెళ్ళిపోయాడు మన పిల్లాడి తిరిగి వస్తాడు అనుకుంటారు. కానీ నిజం చెప్పాలంటే వాడి పిల్లాన్ని ఇవ్వడానికి రాలేదు. కేవలం డబ్బులు మాత్రం తీసుకోవడానికి వెళ్ళిపోయాడు. అంతేకాకుండా ఈ విషయం కాస్త హీరోయిన్ కూడా తెలిసిపోతుంది. దాంతో హీరోయిన్ కి చిరాకు వచ్చేసి ఇంట్లో ఉన్న పోలీసులను బయటకు పంపించేస్తారు. కాకపోతే ఆ కిడ్నాపర్ గారు తీసుకెళ్లిన కారులో పోలీసు ఉన్నాడు కదా. ఆ పోలీస్ ఆఫీసర్ కూడా ఆ కిడ్నాపర్ ఏం చేస్తారంటే మొత్తం మంది ఇచ్చి ఒక చోట పడేస్తాడు. మరుసటి రోజు ఆ పోలీస్ కి మెలకు వచ్చేసి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత పోలీసులు అడుగుతారు ఏం జరిగిందో చెప్పరా అంటే వాడి ఫేస్ చూద్దామని చూశాను కాకపోతే సరిగా కనిపించలేదు. కొంత సమయానికి నాకు మత్తుగా అనిపించింది. ఆ తర్వాత పడిపోయాను. కట్ చేస్తే ఎక్కడ ఉన్నానని చెప్పడంతో పోలీసులు కూడా అర్థం అవుతుంది ఆ కిడ్నాపర్ గాని పోలీసు కూడా చూడలేదని చెప్పేసి. ఆ తర్వాత పోలీసులు ఏం చేస్తారంటే హీరో ఒక ఫ్రెండ్ ఉంటాడనమాట. కాకపోతే హీరో వాళ్ళ ఫ్రెండ్ తనని మోసం చేశాడు. అందుకని హీరో ఏం చేశాడంటే తన గురించి న్యూస్ లో బాగా బ్యాడ్ గా చెప్పి తనను మోసం చేశాడని చెప్పేసి తన పరువు మొత్తం తీసేశాడు. అంతేకాకుండా తన ఫ్రెండ్ కూడా ఇప్పుడు డబ్బులు లేవన్నమాట. ఒకవేళ వాడు హీరో మీద కోపంతో ఏమైనా చేశాడు అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే హీరో కొడుకు కిడ్నాప్ అయినప్పుడు అసలు అతను ఊర్లో లేడు. అయినా సరే అతను పోలీసులు అరెస్ట్ చేసి నువ్వు చెప్పారా నువ్వు ఎవరో ఒకటి డబ్బులు ఇచ్చి చేపిస్తావు కదా నిజం చెప్పని చెప్పి అనడంతో అతను నాకు ఏం మాత్రం తెలియదండి అని చెప్పేసి అంటాడు. దాంతో పోలీసులు ఏం చేస్తారంటే సరే ప్రతి ఆదివారం వచ్చి పోలీస్ స్టేషన్ లో సంతకం పెట్టాలని చెప్పేసి హీరో ఫ్రెండ్ కి పోలీసులు వార్నింగ్ ఇస్తారు. దాంతో వాళ్ళ ఫ్రెండ్ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు మన కథలో హీరో ఏమో కిడ్నాప్ అయిన కొడుకుని ఇంటికి తెచ్చుకోలేదని చెప్పేసి తను ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి ఆ కిడ్నాపర్ గాడు హీరోకి ఫోన్ చేస్తాడు. అది కూడా చాలా రోజుల తర్వాత అనమాట. ఫోన్ చేసిన తర్వాత హీరో కోపం వచ్చేసి నా డబ్బులు తీసుకుని నా కొడుకుని ఇవ్వలేదని చెప్పేసి పెద్దగా తిడతాడు. దానికి ఆ కిడ్నాపర్ గాడు ఏమంటాడంటే సారీ అండి ఆ రోజుని మీ కొడుకుని వదిలిపెట్టలేకపోయాను కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా వదిలిపెడతాను. కాకపోతే నాకు మళ్ళీ $1,00,000 కావాలని చెప్పి అనడంతో హీరో కోపం వచ్చేసి సరే నువ్వు అడిగిన డబ్బు ఇస్తాను నా కొడుకు గొంతు నేను వినాలని చెప్పి అనడంతో ఆ కిడ్నాపర్ కూడా హీరో కొడుకుతో మాట్లాడిస్తాడు.
దాంతో హీరో ఎంతగానో ఆనందపడతాడు. మళ్ళీ తను మాట్లాడే లోపే కాలు కట్ చేస్తాడు. హీరో ఏంటంటే సరే డబ్బులు రెడీ చేసుకుందాం అని చెప్పేసి రెడీ చేసుకొని ఆ కిడ్నాపర్ గాడి కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ ఎప్పటికీ ఫోన్ చేయడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత సడన్ గా హీరోయిన్ కు లెటర్ వస్తుంది అనమాట. ఆ కిడ్నాపర్ గాడే పంపించాడు. లెటర్ పంపించి అందులో ఏం రాశాడంటే బేసికల్ గా నీ భర్త నువ్వు నమ్మొద్దు, ఎందుకంటే నీ భర్త వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, ఏం చేసినా సరే తెక్కలు చేస్తున్నాడు, కాబట్టి నేను అడిగిన డబ్బు నాకు ఇస్తే నీ కొడుకు నీకు ఇచ్చేస్తాను, అందుకని నువ్వు చేయాల్సిన పని ఏంటంటే రెడ్ కలర్ డ్రెస్ చేసుకుని ఒక చోటకి రా అని చెప్పేసి ఆ కిడ్నాపర్ గాడు ఏంటంటే హీరోయిన్ చెప్తాడు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఎవరికి చెప్పకుండా రెడ్ కలర్ డ్రెస్ చేసుకొని వాడు చెప్పిన అడ్రస్ కి బయలుదేరుతుంది. కాకపోతే హీరో వాళ్ళ ఇంట్లో పోలీసులు ఉన్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తుందంటే నేను చర్చికి వెళ్తానని చెప్పేసి అంటుంది. వాళ్ళు కూడా సరే వెళ్ళని చెప్పేసి అంటారు. కాకపోతే హీరోయిన్ మాత్రం అక్కడ నుంచి బయటకు వచ్చేసి ఆ కిడ్నాపర్ గారు చెప్పిన అడ్రస్ కి బయలుదేరుతుంది. అలా హీరోయిన్ బయటకు వెళ్ళిన కొంత సమయానికి పోలీసులకు డౌట్ వచ్చేస్తుంది. అదేంటి ఇవిడ రెడ్ డ్రెస్ వేసుకెళ్ళింది, చర్చికి వెళ్తే రెడ్ డ్రెస్ వేసుకోరు కదా అని చెప్పేసి అంటంతో పోలీసులు అందరూ ఏం చేస్తారంటే చర్చికి వెళ్తారు. అక్కడ హీరోయిన్ ఉంటుందా లేదని చెప్పేసి వెళ్ళి చూస్తే అక్కడ హీరోయిన్ కూడా ఉండదు. దాంతో హీరో కూడా డౌట్ వచ్చేస్తుంది, మొత్తానికి ఏదో జరుగుతుందని చెప్పేసి. మరోవైపు మన గదిలో హీరోయిన్ ఏంటంటే ఆ కిడ్నాపర్ గారు చెప్పిన అడ్రస్ కి వెళ్తుంది. బేసికల్ గా హీరోయిన్ 12వ అంతస్తుల బిల్డింగ్ కి వెళ్తుంది అనమాట. కాకపోతే హీరోయిన్ టాప్ ఫ్లోర్ కి వెళ్ళాలి, అది కూడా లిఫ్ట్ యూజ్ చేయకుండా. దాంతో హీరోయిన్ తన కొడుకు మీద ప్రేమతో మెట్ల మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. హీరోయిన్ కి కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. అప్పుడు తనకు అర్థం అవుతుంది తన కొడుకును తను ఎంత ఇబ్బంది పెట్టుంటానని చెప్పేసి హీరోయిన్ మెట్ల మీద కూర్చొని బాధపడుతుంది. తన కొడుకే అక్కడికి వచ్చినట్లు ఇమాజిన్ చేసుకుంటుంది. మళ్ళీ ఆ తర్వాత పరిగెట్టుకుంటూ పైకి వెళ్తుంది. ఎలాగోలాగా టాప్ ఫ్లోర్ కి రీచ్ అయిన తర్వాత అక్కడ డస్ట్బిన్ ఉంటుంది అనమాట. ఆ డస్ట్బిన్ లో ఒక లెటర్ ఉంటుంది. ఆ లెటర్ చూడని చెప్పేసి కిడ్నాపర్ గారు ఆల్రెడీ హీరోయిన్ చెప్పాడు. దాంతో హీరోయిన్ వెళ్ళి ఆ లెటర్ చూస్తే ఈ అకౌంట్ కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయని చెప్పేసి రాసి ఉంటుంది. దాంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. అదేదో ముందు చెప్పొచ్చు కదా అని చెప్పేసి ఆ తర్వాత హీరోయిన్ చేసేది ఏం లేక మళ్ళీ కిందకి వెళ్ళి ఒక ఏటీఎం లోకి వెళ్ళి అమౌంట్ ని ట్రాన్స్ఫర్ నొక్కుతుంది. కానీ అంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అవదన్నమాట. హీరోయిన్ కి ఏం చేయాలో తెలియక అలా రోడ్డు మీదకి వచ్చేస్తుంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే హీరోయిన్ పొద్దున్న నుంచి పరిగెడుతుంది కదా, దాంతో తను నీరసించిపోయి స్లో తప్పి అక్కడే కింద పడుతుంది. అక్కడ రోడ్డు మీద ఉన్న లోకల్ పోలీసులు చూసి హీరోయిన్ పర్సులో ఉన్న అడ్రస్ ని బట్టి హీరోయిన్ ఇంటికి తీసుకెళ్తారు. తీసుకెళ్లిన తర్వాత హీరోయిన్ కి ట్రీట్మెంట్ ఇస్తారు. మరోవైపు మన కథలో హీరో కూడా బాధపడుతూ ఉంటాడు. ఇంకో పక్క పోలీసులు ఏం చేస్తారంటే ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ ఆ తర్వాత హీరోయిన్ వీళ్ళందరూ కలిసి ఆ కిల్లర్ గాని దూరం నుంచి చూశారు. ఇంకా ముఖ్యంగా ఆ పోలీస్ ఆఫీసర్ అయితే కారులోంచి ఒక సైడ్ నుంచి చూశాడు. సో ఆ నమూనాలు బట్టి వీళ్ళు ఒక డ్రాయింగ్ చేస్తారు. ఇంకా ముఖ్యంగా ఆ కిడ్నాపర్ గాడు హీరోయిన్ కు లెటర్ పంపించాడు కదా, ఆ లెటర్ లో ఉన్న రైటింగ్ ని బట్టి హీరోకి ఎవరెవరి మీద డౌట్ ఉందో వాళ్ళందరూ రైటింగ్ చెక్ చేస్తారు. కాకపోతే పోలీసులకి ఏంటంటే హీరో ఫ్రెండ్ మీద డౌట్ ఎక్కువైపోతుంది. ఒకవేళ ఈడే చేసి ఉంటాడు వేరే వాడితో చేపిస్తాడని చెప్పేసి స్ట్రిక్ట్ గా ఎంక్వైరీ చేద్దాం అనుకుంటారు. బట్ ఈ విషయం కాస్త మన కథలో హీరోకి కూడా అర్థమైపోతుంది. మొత్తానికి హీరో చేస్తున్నాడా ఏంటి అని చెప్పేసి హడావుడిగా పోలీస్ స్టేషన్ కి వస్తాడు. వచ్చిన తర్వాత తన ఫ్రెండ్ ని బతలాడతాడు అనమాట. బేసికల్ గా నువ్వు నాకు ద్రోహం చేసావు, ఆ విషయం నీకు తెలుసు నాకు తెలుసు, నేను అందుకని టీవీలో చెప్పాను నేను చేసిన తప్పే, కానీ దయచేసి నా పిల్లాన్ని ఏం చేద్దాం అని చెప్పేసి తన ఫ్రెండ్ ని పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు అనమాట. కాకపోతే అదే సమయానికి ఆ కిల్లర్ గాడు ఉంటాడు కదా కిడ్నాపర్ గాడు, వాడు హీరో వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తాడు. సో దాంతో వీళ్ళకి అర్థమైపోతుంది పోలీస్ స్టేషన్ లో ఉన్న హీరో ఫ్రెండ్ కిడ్నాపర్ కాదని చెప్పేసి. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే ఆ కిడ్నాపర్ గాడు ఇంకా డబ్బులు కావాలని చెప్పేసి వీళ్ళని డిమాండ్ చేస్తూ ఉంటాడు. దాంతో వీళ్ళకి ఏం అర్థం కాదు. సరే ఫోన్ చేస్తే డబ్బులు ఇద్దామని చూస్తే వాడు మళ్ళీ ఫోన్ చేయడం అనమాట. అలాగా 25 రోజులు గడిచిపోతాయి. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే ఆ పిల్లాడికి ఈ రోజు బర్త్డే అనమాట. దాంతో వాళ్ళ అమ్మాయి ఎంతగానో బాధపడుతుంది. ఇక్కడే ఇంకొక అదిరిపెట్టు రివీల్ అవుతుంది. అదేంటంటే పోలీసులు ఏంటంటే ఆల్రెడీ హీరో ఫోన్ ని ట్యాంపరింగ్ చేశారనమాట. అంటే హీరో ఎవరితో మాట్లాడినా వాళ్ళ కాల్ రికార్డ్ అవుతుంటాయి. ఆల్రెడీ హీరోకి ఆ కిడ్నాపర్ గారు ఫోన్ చేసిన తర్వాత హీరో కొడుకుతో మాట్లాడిచ్చాడు కదా, ఆ మాట్లాడిచ్చిన రికార్డింగ్ ఏదైతే ఉందో పోలీసులు ప్రాపర్ గా పరీక్ష చేసిన తర్వాత తెలిసేది ఏంటంటే అది రికార్డెడ్ వాయిస్ అనమాట. అంటే హీరో కొడుకు మాట్లాడిన మాటలైతే కావాయి. దాంతో ఈ విషయం కాస్త మన కథలో హీరో కూడా తెలుస్తాయి. హీరో ఏంటంటే బాధపడుతూ ఉంటాడు ఎంతగా తన కొడుకు బతికున్నాడా లేడా అని చెప్పేసి. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత మళ్ళీ ఆ కిడ్నాపర్ గారి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. కాకపోతే హీరోకి మాత్రం మనసులో ఎంతో కోపం ఉంటుంది కానీ తన కొడుకు ఎక్కడన్నా బతికుంటాడా అని చెప్పేసి చిన్న నమ్మకంతో ఏం చేయాలో చెప్పంటాడు. దాంతో మనోడు యాజిటీస్ గా డబ్బు తెమ్మంటాడు. సరే తెస్తానని చెప్పేసి హీరో కూడా ఒప్పుకుంటాడు. దాంతో ఆ కిల్లర్ గారు కూడా ఒక అడ్రస్ చెప్తాడు. సరే అని చెప్పేసి హీరో వెళ్తాడనమాట. బేసికల్ అక్కడ ఒక ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది అనమాట. అక్కడ టికెట్ కౌంటర్ దగ్గర డబ్బులు పెట్టమంటాడు. హీరో కూడా సరే అని చెప్పేసి డబ్బులు పెడతాడు. పెట్టిన తర్వాత అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ తర్వాత కిడ్నాపర్ కూడా ఆ డబ్బు తీసుకుని అక్కడ నుంచి పారిపోతాడు. ఆ ఫెస్టివల్ లో నీ కొడుకు నీకు దొరుకుతాడని చెప్పి అంటంతో హీరో ఏంటంటే ఆ ఫెస్టివల్ లో తన కొడుకు ఇక్కడ దొరుకుతాడని చెప్పేసి మొత్తం వెతుకుతూ ఉంటాడు. అలా వెతికి హీరోకి ఏంటంటే జైంట్ వీల్ దగ్గర రౌండ్ గా తిరిగే చోట ఆ పిల్లాడు కనిపించినట్టు అనిపిస్తుంది అనమాట. అక్కడికి వెళ్ళి చూస్తే తన కొడుకు కనిపించడు. దాంతో హీరో ఏంటంటే తన కొడుకు కనిపించలేదని బాధతో స్లో తప్పి కింద పడిపోతాడు. కట్ చేస్తే తన కొడుకు మిస్ అయిన 45 రోజుల తర్వాత పోలీసుల దగ్గర నుంచి హీరోకి ఫోన్ వస్తుంది. సిటీలో ఉన్న ఒక బ్రిడ్జ్ కింద ఒక పిల్లాడి శవం కనిపించిందని, అది మీ అబ్బాయిదే లేదా ఒకసారి చూసుకోండి అని చెప్పి అనడంతో హీరో హడావుడిగా పరిగెత్తుకుంటూ వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ ఉంది నిజంగానే హీరో వాళ్ళ అబ్బాయి అనమాట. దాంతో హీరో గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటాడు. బేసికల్ గా హీరో కొడుకు ఏ రోజైతే కిడ్నాప్ అయ్యాడో ఆ మరుసటి రోజు చనిపోయాడు అనమాట. కాకపోతే ఆ కిడ్నాపర్ గాడు మాత్రం హీరో కొడుకు శవాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళ దగ్గర డబ్బులు బాగా డిమాండ్ చేసి డబ్బులు తీసుకుందాం అని చెప్పేసి ప్లాన్ వేశాడు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత హీరోయిన్ కూడా ఎంతగానో బాధపడుతుంది. ఆ తర్వాత అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అంటే పోలీసులు వాళ్ళ ఇంట్లో ఉన్నారు కదా, వాళ్ళు ఏంటంటే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కాకపోతే అంతా అయిపోయిన తర్వాత హీరో మాత్రం
మాత్రం ఆ కిడ్నాపర్ గాని పట్టుకోలేకపోయని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. ఈ గ్యాప్ లో ఆ కిడ్నాపర్ గాడు ఒక రోజు కారు తీసుకెళ్లిపోయాడు కదా, ఆ కారులో ఉన్న పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే హీరో కిడ్నాపర్ గాడితో మాట్లాడినప్పుడు వాయిస్ రికార్డ్ అయింది కదా, ఆ రికార్డ్ అయిన క్యాసెట్ ని హీరోకి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత హీరో ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా టీవీలో ప్లే చేసి నా కొడుకుని అలా కిడ్నాప్ చేశాడు, 45 రోజుల తర్వాత నాకు శవం వచ్చింది, మీ ఇంట్లో కూడా ఇలా జరగకుండా ఉండాలంటే నా కోసం ఒక పని చేయండి అని చెప్పి అంటాడు. ఏంటంటే ఆ వాయిస్ ప్లే చేసి మీరు గనక మీ ఇంటి పక్కన గానీ మీ చుట్టుపక్కల గానీ ఎక్కడైనా ఈ వాయిస్ ని గనక వింటే ఖచ్చితంగా నాకు ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పేసి అంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. బేసికల్ గా ఇప్పుడు దాకా జరిగిన కథ అంతా నిజంగానే జరిగిన కథ. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే ఆ కిడ్నాపర్ గాడు ఇప్పటి వరకు దొరకలేదు. ఓవరాల్ గా ఆ కిడ్నాపర్ గాడు రియల్ లైఫ్ లో హీరో హీరోయిన్లకి 87 సార్లు ఫోన్ చేశాడు, కానీ వాడు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నాడో ఎవరో కనిపెట్టలేపారు. ఆ తర్వాత కూడా అంటే హీరో వాళ్ళ కొడుకు చనిపోయిన తర్వాత కూడా 1,00,000 మంది పోలీస్ ఆఫీసర్లు కలిసి వాళ్ళు ఏంటంటే చాలా మంది వాయిస్లు రికార్డ్ చేసి అసలు ఈ వాయిస్ తో మ్యాచ్ అవుతుందా లేదని చెప్పేసి ప్రాపర్ గా సెర్చ్ చేశారు. అయినా కూడా ఆ కిడ్నాపర్ గాడు దొరకలేదు. ఈ ప్రాసెస్ లో 15 సంవత్సరాలు గడిచిపోతాయి అనమాట. బేసికల్ గా కొరియాలో కేసు జరిగిన తర్వాత అంటే ఒక హత్య జరిగిన తర్వాత 15 సంవత్సరాల లోపు హంతకుడిని పట్టుకోకపోతే ఆ హత్య చేసిన వాడే వచ్చి నేనే చేసిన రా బాబు అన్నా కూడా పోలీసులకి శిక్ష వేసే హక్కు లేదు. అలా 15 సంవత్సరాలు కూడా గడిచిపోయాయి. ఇక దాంతో కిల్లర్ గాడు వచ్చి నేను చేశాను కూడా ఏం చేయలేరు. అయినా సరే కిడ్నాపర్ గాడు రాలేదనుకోండి. సో ఓవరాల్ గా ఈ కథ నిజ జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటన. ఈ కథ మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఏది ఏమైనా సరే ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.